సూర్యగ్రహణం కొద్ది రోజుల క్రితం సెప్టెంబర్ 7వ తేదీన ఇండియాలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కేవలం 19 రోజుల తేడాతో ఇప్పుడు సూర్యగ్రహణం సంభవించనుంది. కానీ ఈ సూర్యగ్రహణం మన ఇండియాలో కనిపించడం లేదు. సెప్టెంబర్ 21వ తేదీన అంటే ఆదివారం రాత్రి అమావాస్య వేళ సూర్యగ్రహణం జరగనుంది. పూర్తిగా అర్ధరాత్రి సమయంలోనే గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మన దేశంలో చూసే అవకాశం లేదు. కానీ కొన్ని దేశాల్లో అయితే చాలా అస్పష్టంగా కనిపించనుంది. అసలు ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది, దీనివల్ల జరిగే ప్రభావం ఏంటి వంటి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ఆకాశంలో అత్యంత అరుదైన సంఘటనల్లో ఒకటి సూర్యగ్రహణం. ఈ ఏడాది చివరి గ్రహణం సూర్యగ్రహణం. అద్భుతమైన పాక్షిక సూర్యగ్రహణంగా సంభవించబోతోంది. ఇది ఒక నిర్దిష్ట కారణంతో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతోంది. ఈ సంఘటన శరదృతువు ఒక రోజు ముందు ఏర్పడుతోంది. పగలు రాత్రి సమానంగా ఉంటాయి. అందుకే ఈ సూర్యగ్రహణాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు. ఈ సూర్యగ్రహణం సమయంలో పూర్తిగా చీకటి ఏర్పడదు. అయితే సూర్యుడు చంద్రవంక ఆకారంలో కనిపిస్తాడు. అందుకనే ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైంది. ఈ సూర్యగ్రహణం తేదీ, సమయం, దాన్ని ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం. ఈ సూర్యగ్రహణం ఆదివారం సెప్టెంబర్ 21వ తేదీ 2025న సంభవిస్తుంది. భారత ప్రామాణిక సమయం ప్రకారం ఈ గ్రహణం దాదాపు రాత్రి 10 గంటల 59 నిమిషాల నుంచి తెల్లవారుజామున 3 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. అంటే ఈ గ్రహణం అర్ధరాత్రి నుంచి మర్నాడు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో నేరుగా కనిపించకపోయినా ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. ఈ గ్రహణం దక్షిణ అర్ధగోళం నుంచి మాత్రమే కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రహణం న్యూజిలాండ్లోని సౌత్ ఐలాండ్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ సూర్యుడు 86% చంద్రుడితో కప్పబడి ఉంటాడు. స్టీవర్ట్ ద్వీపం, క్రెస్ట్ చర్చ్ కి చెందిన ప్రజలు సూర్యగ్రహణం అద్భుతమైన దృశ్యాన్ని చూడగలరు. అలాగే అంటార్కిటికాలోని రాస్ సీ కోస్ట్, యంగ్ ఐలాండ్ వంటి దీవుల నుంచి కూడా గ్రహణం కనిపిస్తుంది. న్యూజిలాండ్ లోని డునేడిన్ లో సెప్టెంబర్ 22న ఉదయం 6 గంటల 27 నిమిషాలకు సూర్యుడు పాక్షికంగా కప్పబడి ఉదయిస్తాడు. ఇదిలా ఉంటే యూరోప్, ఉత్తర అమెరికాలోని ప్రజలు ఈ ప్రత్యేక సూర్యగ్రహణాన్ని చూడలేరు. ఈ గ్రహణం భారతదేశ సమయం ప్రకారం సూర్యోదయం సమయంలో సంభవిస్తుంది. అప్పుడు నెలవంక ఆకారంలో సూర్యుడు క్షితిజ సమాంతరంగా కనిపిస్తాడు. ఈ ప్రత్యేకమైన దృశ్యం చాలా అరుదుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే గ్రహణం సూర్యోదయం ఒకేసారి సంభవించడం చాలా అరుదు. ఇంకా ఈ సంఘటన శరదృతువు విపత్తుకు ముందు సంభవిస్తుంది కనుక ఈ గ్రహణ ప్రాముఖ్యం మరింత పెరుగుతుంది. సెప్టెంబర్ 21న ఏర్పడే ఈ పాక్షిక సూర్యగ్రహణం దక్షిణ అర్ధగోళంలో మాత్రమే కనిపిస్తుంది. న్యూజిలాండ్, అంటార్కిటికాలోని ప్రజలు ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించగలరు. భారతదేశంలో ఇది స్పష్టంగా కనిపించకపోయినా ప్రతి ఒక్కరూ దీన్ని ఆన్లైన్లో చూడవచ్చు. సూర్యగ్రహణం కొద్ది రోజుల క్రితం సెప్టెంబర్ 7వ తేదీన ఇండియాలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కేవలం 19 రోజుల తేడాతో ఇప్పుడు సూర్యగ్రహణం సంభవించనుంది. కానీ ఈ సూర్యగ్రహణం మన ఇండియాలో కనిపించడం లేదు. సెప్టెంబర్ 21వ తేదీన అంటే ఆదివారం రాత్రి అమావాస్య వేళ సూర్యగ్రహణం జరగనుంది. పూర్తిగా అర్ధరాత్రి సమయంలోనే గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మన దేశంలో చూసే అవకాశం లేదు. కానీ కొన్ని దేశాల్లో అయితే చాలా అస్పష్టంగా కనిపించనుంది. అసలు ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది, దీనివల్ల జరిగే ప్రభావం ఏంటి వంటి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ఆకాశంలో అత్యంత అరుదైన సంఘటనల్లో ఒకటి సూర్యగ్రహణం. ఈ ఏడాది చివరి గ్రహణం సూర్యగ్రహణం. అద్భుతమైన పాక్షిక సూర్యగ్రహణంగా సంభవించబోతోంది. ఇది ఒక నిర్దిష్ట కారణంతో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతోంది. ఈ సంఘటన శరదృతువు ఒక రోజు ముందు ఏర్పడుతోంది. పగలు రాత్రి సమానంగా ఉంటాయి. అందుకే ఈ సూర్యగ్రహణాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు. ఈ సూర్యగ్రహణం సమయంలో పూర్తిగా చీకటి ఏర్పడదు. అయితే సూర్యుడు చంద్రవంక ఆకారంలో కనిపిస్తాడు. అందుకనే ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైంది. ఈ సూర్యగ్రహణం తేదీ, సమయం, దాన్ని ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం. ఈ సూర్యగ్రహణం ఆదివారం సెప్టెంబర్ 21వ తేదీ 2025న సంభవిస్తుంది. భారత ప్రామాణిక సమయం ప్రకారం ఈ గ్రహణం దాదాపు రాత్రి 10 గంటల 59 నిమిషాల నుంచి తెల్లవారుజామున 3 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. అంటే ఈ గ్రహణం అర్ధరాత్రి నుంచి మర్నాడు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో నేరుగా కనిపించకపోయినా
ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. ఈ గ్రహణం దక్షిణ అర్ధగోళం నుంచి మాత్రమే కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రహణం న్యూజిలాండ్లోని సౌత్ ఐలాండ్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ సూర్యుడు 86% చంద్రుడితో కప్పబడి ఉంటాడు. స్టీవర్ట్ ద్వీపం, క్రెస్ట్ చర్చ్ కి చెందిన ప్రజలు సూర్యగ్రహణం అద్భుతమైన దృశ్యాన్ని చూడగలరు. అలాగే అంటార్కిటికాలోని రాస్ సీ కోస్ట్, యంగ్ ఐలాండ్ వంటి దీవుల నుంచి కూడా గ్రహణం కనిపిస్తుంది. న్యూజిలాండ్ లోని డునేడిన్ లోను సెప్టెంబర్ 22న ఉదయం 6:27 సూర్యుడు పాక్షికంగా కప్పబడి ఉదయిస్తాడు. ఇదిలా ఉంటే యూరోప్, ఉత్తర అమెరికాలోని ప్రజలు ఈ ప్రత్యేక సూర్యగ్రహణాన్ని చూడలేరు. ఈ గ్రహణం భారతదేశ సమయం ప్రకారం సూర్యోదయం సమయంలో సంభవిస్తుంది. అప్పుడు నెలవంక ఆకారంలో సూర్యుడు క్షితిజ సమాంతరంగా కనిపిస్తాడు. ఈ ప్రత్యేకమైన దృశ్యం చాలా అరుదుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే గ్రహణం సూర్యోదయం ఒకేసారి సంభవించడం చాలా అరుదు. ఇంకా ఈ సంఘటన శరదృతువు విపత్తుకు ముందు సంభవిస్తుంది కనుక ఈ గ్రహణ ప్రాముఖ్యం మరింత పెరుగుతుంది. సెప్టెంబర్ 21న ఏర్పడే ఈ పాక్షిక సూర్యగ్రహణం దక్షిణ అర్ధగోళంలో మాత్రమే కనిపిస్తుంది. న్యూజిలాండ్, అంటార్కిటికాలోని ప్రజలు ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించగలరు. భారతదేశంలో ఇది స్పష్టంగా కనిపించకపోయినా ప్రతి ఒక్కరూ దీన్ని ఆన్లైన్లో చూడవచ్చు. సూర్యగ్రహణం కొద్ది రోజుల క్రితం సెప్టెంబర్ 7వ తేదీన ఇండియాలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కేవలం 19 రోజుల తేడాతో ఇప్పుడు సూర్యగ్రహణం సంభవించనుంది. కానీ ఈ సూర్యగ్రహణం మన ఇండియాలో కనిపించడం లేదు. సెప్టెంబర్ 21వ తేదీన అంటే ఆదివారం రాత్రి అమావాస్య వేళ సూర్యగ్రహణం జరగనుంది. పూర్తిగా అర్ధరాత్రి సమయంలోనే గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి మన దేశంలో చూసే అవకాశం లేదు. కానీ కొన్ని దేశాల్లో అయితే చాలా అస్పష్టంగా కనిపించనుంది. అసలు ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది, దీనివల్ల జరిగే ప్రభావం ఏంటి వంటి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ఆకాశంలో అత్యంత అరుదైన సంఘటనల్లో ఒకటి సూర్యగ్రహణం. ఈ ఏడాది చివరి గ్రహణం సూర్యగ్రహణం. అద్భుతమైన పాక్షిక సూర్యగ్రహణంగా సంభవించబోతోంది. ఇది ఒక నిర్దిష్ట కారణంతో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతోంది. ఈ సంఘటన శరదృతువు ఒక రోజు ముందు ఏర్పడుతోంది. పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. అందుకే ఈ సూర్యగ్రహణాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు. ఈ సూర్యగ్రహణం సమయంలో పూర్తిగా చీకటి ఏర్పడదు. అయితే సూర్యుడు చంద్రవంక ఆకారంలో కనిపిస్తాడు. అందుకనే ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైంది. ఈ సూర్యగ్రహణం తేదీ, సమయం, దాన్ని ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం. ఈ సూర్యగ్రహణం ఆదివారం సెప్టెంబర్ 21వ తేదీ 2025న సంభవిస్తుంది. భారత ప్రామాణిక సమయం ప్రకారం ఈ గ్రహణం దాదాపు రాత్రి 10:59 నుంచి తెల్లవారుజామున 3:23 వరకు ఉంటుంది. అంటే ఈ గ్రహణం అర్ధరాత్రి నుంచి మర్నాడు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో నేరుగా కనిపించకపోయినా ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. ఈ గ్రహణం దక్షిణ అర్ధగోళం నుంచి మాత్రమే కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రహణం న్యూజిలాండ్లోని సౌత్ ఐలాండ్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ సూర్యుడు 86% చంద్రుడితో కప్పబడి ఉంటాడు. స్టీవర్ట్ ద్వీపం, క్రెస్ట్ చర్చ్ కి చెందిన ప్రజలు సూర్యగ్రహణం అద్భుతమైన దృశ్యాన్ని చూడగలరు. అలాగే అంటార్కిటికాలోని రాస్ సీ కోస్ట్, యంగ్ ఐలాండ్ వంటి దీవుల నుంచి కూడా గ్రహణం కనిపిస్తుంది. న్యూజిలాండ్ లోని డునేడిన్ లో సెప్టెంబర్ 22న ఉదయం 6:27 సూర్యుడు పాక్షికంగా కప్పబడి ఉదయిస్తాడు. ఇదిలా ఉంటే యూరోప్, ఉత్తర అమెరికాలోని ప్రజలు ఈ ప్రత్యేక సూర్యగ్రహణాన్ని చూడలేరు. ఈ గ్రహణం భారతదేశ సమయం ప్రకారం సూర్యోదయం సమయంలో సంభవిస్తుంది. అప్పుడు నెలవంక ఆకారంలో సూర్యుడు క్షితిజ సమాంతరంగా కనిపిస్తాడు. ఈ ప్రత్యేకమైన దృశ్యం చాలా అరుదుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే గ్రహణం సూర్యోదయం ఒకేసారి సంభవించడం చాలా అరుదు. ఇంకా ఈ సంఘటన శరదృతువు విపత్తుకు ముందు సంభవిస్తుంది కనుక ఈ గ్రహణ ప్రాముఖ్యం మరింత పెరుగుతుంది. సెప్టెంబర్ 21న ఏర్పడే ఈ పాక్షిక సూర్యగ్రహణం దక్షిణ అర్ధగోళంలో మాత్రమే కనిపిస్తుంది. న్యూజిలాండ్, అంటార్కిటికాలోని ప్రజలు ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించగలరు. భారతదేశంలో ఇది స్పష్టంగా కనిపించకపోయినా ప్రతి ఒక్కరూ దీన్ని ఆన్లైన్లో చూడవచ్చు.